హాయ్ హలో నమస్తే, నేను మీ మిస్టర్ బైరెడ్డి. ఈ వీడియోలో మనం బిగ్ బాస్ సీజన్ 10 అప్డేట్స్ మాట్లాడుకుందాం. సో నిన్న మొన్ననే ఫైనల్ అయిపోయినట్టుంది కదా, కానీ వచ్చేసిందండి బిగ్ బాస్ సీజన్ 10 అప్పుడే వచ్చేసింది. సీజన్ 10 కి సంబంధించిన ప్రోమో ఫస్ట్ వచ్చింది, అగ్ని పరీక్ష ప్రోమో సెకండ్ వచ్చింది అనమాట. మీరు ఇప్పటికే యూట్యూబ్ లో చాలా మంది అంటే రకరకాల వీడియోలు చేస్తుండొచ్చు, బిగ్ బాస్ సీజన్ 10 కి ఎవరు వస్తున్నారు, సో సెలబ్రిటీస్ ఎవరు వస్తున్నారు అనేది ప్రతి ఒక్కళ్ళు గెస్ చేయగలరు, కానీ సామాన్యులు ఎవరు వస్తున్నారని ఎవరు గెస్ చేయలేరు అనమాట. ఆ వచ్చే వాళ్ళలో మీరు కూడా ఉండొచ్చు, ఎందుకంటే ఖచ్చితంగా సామాన్యులకు అనేది అవకాశం ఉంటుంది. అది సీజన్ 9 లో ప్రూవ్ అయిందనమాట. సో మీరు కూడా బిగ్ బాస్ లో పాల్గొనాలనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియో పూర్తిగా చూడండి. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంటే ఒక లైక్ చేయండి, ఎందుకంటే మీరు చేసే ఈ సపోర్ట్ నేను కానీ నా ఛానల్ కానీ గ్రో అవడానికి, ఇంకా మరిన్ని మంచి వీడియో తీయడానికి నాకు ఉపయోగపడుతుంది అనమాట. సో తప్పకుండా మీరు సపోర్ట్ చేస్తారని అండ్ నేనైతే కోరుకుంటున్నా. సో మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. బిగ్ బాస్ సీజన్ 10 సో నిన్న మొన్ననే అయిపోయింది అన్నట్టుగా ఉంది కదా, కానీ అప్పుడే వచ్చేసింది. సీజన్ 10 సంబంధించిన ప్రోమో వచ్చింది, అగ్ని పరీక్షకి సంబంధించిన ప్రోమో వచ్చింది. రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి అనమాట. ఎందుకంటే సో అగ్ని పరీక్షలో ఎలా పాల్గొనాలి, వీడియోస్ ఎలా చేయాలి, మనం సెలెక్ట్ అవ్వాలంటే ఏం చేయాలి, సో ఇలాంటివన్నీ మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో దీనికంటే ముందు మనం అగ్ని పరీక్ష షో గురించి మాట్లాడుకుందాం. ఈ అగ్ని పరీక్ష అనేది బిగ్ బాస్ తెలుగులో కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిన ఒక ప్రాసెస్. ఈ ప్రాసెస్ వల్ల ఏమైందంటే, ఒక సామాన్యుడు బిగ్ బాస్కి వచ్చాడు, ఒక సామాన్యుడు టైటిల్ కొట్టాడు, ఒక సామాన్యుడు దానివల్ల టాప్ 5 లో ఉన్నాడు, దానివల్ల కొంత అమౌంట్ అయితే గెలుచుకోగలిగాడు అనమాట. సో అదే మన బిగ్ బాస్ సీజన్ 9. ఆ గెలుచుకున్న వ్యక్తి మన కళ్యాణ్ పడాల, మనీ గెలుచుకున్న వ్యక్తి మన డీమన్ పవన్ అనమాట. సో ఇలా ఉంది, సామాన్యులకు ఇంత మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేసింది అనమాట. ఆ సామాన్యులు మీరు కూడా ఉండాలనుకుంటే ఖచ్చితంగా బిగ్ బాస్ సీజన్ 10 కి సంబంధించిన అగ్ని పరీక్షకు అప్లై చేసుకోండి. మనకు ఆల్రెడీ ఆ పోర్టల్ అయితే ఓపెన్ అయిపోయింది. జూన్ 12 నుంచి జూన్ 20వ తారీఖు అర్ధరాత్రి వరకు ఈ లైన్ ఇదైతే ఓపెన్ లో ఉంటుంది. ఖచ్చితంగా మంచి మంచి కంటెంట్ వీడియోస్ చేయండి, మీరే సెలెక్ట్ అవ్వచ్చు, తప్పకుండా మీరే సెలెక్ట్ అవ్వచ్చు. ఎందుకంటే అందరు జనరిక్ గా కాకుండా ఒక యూనిక్ గా ఆలోచించి మీరు బిగ్ బాస్ కి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు, మీరు బిగ్ బాస్ వెళ్ళటం వల్ల ఉపయోగం ఏంటి అనే వాటి గురించి ఎక్కువ ఫోకస్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే వాళ్ళ గురించి అంటే ఎక్కువ చెప్పుకోవడానికి ట్రై చేస్తారు. బిగ్ బాస్ కు వీళ్ళు ఎందుకు ఉపయోగపడతారు అనే దాని గురించి చెప్పుకోవడంలో చాలా మంది మైనస్ అవుతారు అనమాట. సో అందుకే నేను చెప్తున్నా, మీరు ఖచ్చితంగా మీ గురించి చెప్పుకోండి, దాంతోపాటు మీరు బిగ్ బాస్ కు వెళ్తే వాళ్ళకు కలిగే ఉపయోగాలు ఏంటి వీటన్నిటి గురించి క్లియర్ గా 3 minutes లోనే ఉండాలి. ఆ వీడియో 3 minutes లో ఉండాలి, 50 MB కంటే ఎక్కువ ఉండకూడదు అనమాట. సో దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోండి, తప్పకుండా మీరే సెలెక్ట్ అవ్వచ్చు. లాస్ట్ టైం అగ్ని పరీక్ష తీసుకున్నట్టయితే అగ్ని పరీక్షకు ఆల్మోస్ట్ 15 నుంచి 20 వేల అప్లికేషన్స్ వచ్చినాయంట. వేరే దేశాల నుంచి కూడా అప్లికేషన్స్ వచ్చాయి. సో ఈ అప్లికేషన్స్ లో నుండి ఓవరాల్ గా మొత్తం ఫిల్టర్ చేసి మొత్తం 6 అయితే బిగ్ బాస్ హౌస్ కు పంపించారండి. 6లో ఫైనల్ 5కి వచ్చేసరికి 2 ఉన్నారు, డిమాన్ పవన్ అని కళ్యాణ్ పడాల. సీజన్ టైటిల్ కూడా గెలుచుకున్నాడు కళ్యాణ్ పడాల, డిమాన్ పవన్ అమౌంట్ గెలుచుకున్నాడు అనమాట. దానివల్ల అగ్ని పరీక్ష షోకు ఇంకా ఎక్కువ బజ్ క్రియేట్ అయింది. ఎందుకంటే లాస్ట్ సీజన్ లో చూసుకున్నట్లయితే అగ్ని పరీక్ష ఓన్లీ మనకి జియో హాట్‌స్టార్ లోనే టెలికాస్ట్ చేశారు, అది 13 ఎపిసోడ్లు టెలికాస్ట్ చేశారు. కానీ ఈసారి 22 ఎపిసోడ్లు టెలికాస్ట్ చేస్తారని ఒక ఒక ఏమంటారు రన్ అవుతుంది బయట, అందరు అనుకుంటున్నారు అనమాట. సో చూడాలి ఎన్ని ఎపిసోడ్స్ చేస్తారు ఏంటి అనేసి. కానీ ఈసారి మాత్రం బిగ్ బాస్ అగ్ని పరీక్షకు ఎక్కువ అప్లికేషన్స్ వస్తాయని చాలా మంది అనుకుంటారు. మోస్ట్లీ 1,00,000 పైనే రావచ్చు. సో ఆ 1,00,000 మందిలో మీరు ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు అప్లై చేసుకోండి, మీ వీడియో యూనిక్ గా ఉండేటట్టు చూసుకోండి అనమాట. దానివల్ల సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ హై. ఎందుకంటే నా పేరు లక్ష్మీరెడ్డి, నేను బిగ్ బాస్ ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాను, నేను బిగ్ బాస్ లోకి వెళ్తే బిగ్ బాస్ టీం వాళ్ళకి ఉపయోగం ఏంటి, ఇలాంటి విషయాలు చెప్పుకుంటే బెటర్ అనమాట. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక సామాన్యుడు, నిజంగా సామాన్యుడు కళ్యాణ్ పడాలి. ఎందుకంటే 0 ఫాలోవర్స్ అతనికి. ఇన్స్టాలో అతని ఐడి ఇనిషియల్ గా అతని ఐడి సెర్చ్ చేయడానికి ఎంతో మంది కష్టపడ్డారు, ఎందుకంటే అతని ఐడియా దొరకలేదు. ఎందుకంటే మోస్ట్లీ అతనికి 200-300 ఫాలోవర్స్ ఉన్నారండి, అంతకు మించి లేరు. అలాంటి పర్సన్ టైటిల్ కొట్టారంటే ఊహించండి, అందులో మీరు కూడా ఉండొచ్చు, తప్పకుండా అప్లై చేయండి. సో ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, మనం ఆల్రెడీ ఇంతకు ముందే చెప్పినట్టే జూన్ 12 నుంచి జూన్ 20 వరకు మనకు పోర్టల్ ఓపెన్ లో ఉంటుంది. ఖచ్చితంగా అప్లై చేసుకోండి. వీడియోస్ ఎలా ఉండాలంటే యూనిక్ గా ఉండేటట్టు చూసుకోండి. మీరు బిగ్ బాస్ ఎందుకు అవసరం అనేది కూడా చెప్పుకోవడానికి ట్రై చేయండి. అది 3 నిమిషాల్లో ఉండాలా, 50 MBలోనే ఉండాలి. దాని తర్వాత తీసుకున్నట్లయితే ప్రాసెస్ మనం ఆల్రెడీ చెప్పుకున్నట్లు బిగ్ బాస్ సీజన్ 10 ఆల్రెడీ నాగార్జున సార్ ప్రోమో వచ్చేసింది. బిగ్ బాస్ సీజన్ 10 అగ్ని పరీక్ష ప్రోమో వచ్చింది.
ఎవరు సెలెక్ట్ అవుతారు ఏంటి అనేది చాలా చాలా అపోహలు ఉన్నాయి అనమాట. సెలబ్రిటీస్ వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, వాళ్ళతో మనం కంపీట్ చేయగలమా, ఇలాంటివన్నీ అపోహలు వద్దండి. ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే మీరు ఎందుకు సెలెక్ట్ అవ్వాలి, మీరే సెలెక్ట్ అవ్వాలన్నట్టుగా అప్లై చేయండి. ప్రాసెస్ కూడా ఈసారి కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఇచ్చారు. లాస్ట్ టైం ఏంటంటే ఎక్కువ మంది ఫాలోవర్స్ అంటే మోర్ దాన్ 50,000 1 మిలియన్ ఫాలోవర్స్ వాళ్ళని రిజెక్ట్ చేశారు. ఈసారి రిజెక్ట్ చేసే ఛాన్సెస్ అయితే లేదు, అందరినీ సెలెక్ట్ చేయొచ్చు. కానీ మీరే సామాన్యులు అయితే ఏం చేస్తారనే దానికి, అంటే హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారనే దానికైతే మీరు ఇచ్చుకుంటే బాగుంటుంది అనేసి నా ఫీలింగ్ అనమాట. ఎందుకు ఆలోచిస్తున్నారు, ఇంకా వెళ్ళి అప్లై చేసుకోండి. సో ఆ అవకాశం మీదే అవ్వచ్చు. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు నా వీడియో చూసారు కదా, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు చేసే సపోర్ట్ అనేది నాకు కానీ నా ఛానల్కి కానీ చాలా ఉపయోగపడుతుంది. అలాగే మీరు చేస్తారని కూడా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను మీ మిస్టర్ బైరెడ్డి.